రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ కొడుకు మోజ్దాబా ఖమేనీ ఇప్పుడు ఇరాన్ లో కొత్తగా అతను ఎన్నుకోబడ్డాడు. అయితే మోజ్దాబా ఖమేనీని చంపేశామంటూ కూడా రీసెంట్ గా ఇజ్రాయెల్ ఆర్మీ ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. దాన్ని మీరు క్లియర్ గా చూడండి. నిన్న యుఎస్ కి సంబంధించిన కొన్ని మిజైల్స్ మోజ్దాబా ఖమేనీ ఎక్కడైతే ఆ రహస్య బంకర్ లో ఉంటున్నాడో ఆ బంకర్ ఉన్న ప్లేస్ ని టార్గెట్ చేసి అటాక్ చేశారు. తర్వాత అతను చనిపోయాడు. స్వయంగా ఇది ఇరాన్ హైర్ చేసి ధృవీకరించే అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఇటు ఇరాన్కి అమెరికాకి పీస్ టాక్స్ నడుస్తూ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి పక్కనున్న గల్ఫ్ కంట్రీస్. దీంతో పీస్ టాక్స్ కి అమెరికా రావాలి అని చెప్పి అమెరికా ఇరాన్ గత కొన్ని రోజుల నుంచి కూడా సీజ్ ఫైర్ ప్రకటించుకుని పీస్ టాక్స్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇప్పుడు సంచలనమైన ఒక పోస్ట్ని బయటకు విడుదల చేసింది. కొన్ని వీడియోస్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో నిజంగా ఇజ్రాయెల్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ వీడియోలో అమెరికా సంబంధించిన యుఎస్ మిజైల్స్ వెళ్ళి నిజంగానే మోజ్దాబా ఖమేనీ ఉంటున్న రహస్య బంకర్ పైన అటాక్స్ చేస్తుంటాయా, లేదంటే కావాలని చెప్పి ఆ పీస్ టాక్స్ ని చెడగొట్టాలని చెప్పి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుందా? ఇజ్రాయెల్కి నిజంగా అమెరికాకి ఇరాన్కి జరుగుతున్న ఆ సీజ్ ఫైర్ ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ పైన దాడి చేయాలనే ప్రయత్నిస్తుంది. సో యుఎస్ ఆర్మీ కూడా అఫీషియల్లీ కిల్డ్ హిమ్ అంటూ కూడా ఒక పోస్ట్ని పెట్టింది. సో క్లియర్గా చెక్ చేస్తే అతనికి ఏమీ హాని జరగలేదు, అతను బాగానే ఉన్నాడు. ఒక పక్క అతను కొన్ని నెలల నుంచి కూడా వైద్యం తీసుకుంటున్నాడు. అంటే ఫిబ్రవరి 28 ఎప్పుడైతే యుఎస్ అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్స్ చేసి ఐతుల్లా అలీ ఖమేనీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అటాక్ చేయడం, ఆ రోజు ఖమేనీతో పాటు మోజ్దాబా ఖమేనీ అతని కొడుకు అక్కడే ఉన్నాడు. ఆ రోజు అతను కూడా ప్రమాదానికి గురయ్యాడు. తర్వాత పూర్తిగా అతనికి గాయాలయ్యాయి. వైద్యం కోసం గత కొన్ని రోజుల నుంచి రహస్య బంకర్లో దాక్కుని అతను వైద్యం చేయించుకుంటున్నాడు. మధ్యకాలంలో అటాక్స్ జరుగుతున్న టైంలోనే కొన్ని మెసేజెస్ అన్ని కూడా బయటకు వచ్చాయి. అమెరికాని హెచ్చరించడం, ఇజ్రాయెల్ని హెచ్చరించడం, వారికి సహకరిస్తున్న గల్ఫ్ కంట్రీస్లో బహ్రాన్, కువైట్, ఖత్తర్, దుబాయ్ ఇటువంటి దేశాలన్నింటినీ కూడా అతను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. సో పీస్ టాక్స్ నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒక పెద్ద అటాక్ చేసింది, తప్పు చేసింది యుఎస్. ఖచ్చితంగా దీనికి సమాధానం ఇరాన్ చెప్పే తీరుతుందంటూ కూడా చెప్తున్నారు నిపుణులు. అయితే అతను చనిపోయాడా లేదంటే చనిపోలేదా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. రైట్, ఒకసారి మనం అమెరికా డిమాండ్స్ చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి పీస్ టాక్ నడుస్తున్నా కానీ చిన్న దాడులు అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. హార్మోస్ దగ్గర అయితే మాత్రం ఉద్రిక్తత పరిస్థితి అలానే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి చాలా ఇబ్బంది అవుతుంది హార్మోస్ దగ్గర ఉన్న ఉద్రిక్తత వల్ల. ఇప్పుడు మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అమెరికాకి సంబంధించిన అమెరికా ఇరాన్కి పెట్టిన ప్రధానమైన 5 కండిషన్స్ ఏంటి అంటే, ఇరాన్లో ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీ మాత్రమే పని చేయాలి. తర్వాత 2, ఇరాన్ దగ్గర ఉన్న 400 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం అదంతా కూడా యుఎస్ కి అప్పచెప్పాలి. ఇరాన్ కి ఫ్రోజన్ అసెట్స్ బ్లాక్ చేసిన డబ్బు దాంట్లో 25% దాన్ని వెంటనే రిలీజ్ చేయమని యుఎస్ ఏమాత్రం కూడా ఒప్పుకోదు. తర్వాత వార్ లేదా సీజ్ ఫైర్ పూర్తిగా నెగోషియేషన్స్ రిజల్ట్ దానిపైన మాత్రమే ఆధారపడి ఉండాలి. తర్వాత ఇరాన్ కాంపెన్సేషన్ డ్యామేజెస్ కి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమని ఒక 5 కండిషన్స్ అయితే యుఎస్ పెట్టడం జరిగింది. అయితే యుఎస్ పెట్టిన కండిషన్స్ కి ఇరాన్ కూడా కొన్ని సమాధానాలు ఇచ్చింది. అలాగే తిరిగి అమెరికా కూడా 5 కండిషన్స్ పెట్టింది ఇరాన్. అవేంటనేది చూస్తే అన్ని ఫ్రంట్స్ లో వార్ని పూర్తిగా ఆపేయాలి. అంటే హెజ్బుల్లా, లెబనన్ ఇటువంటి కంట్రీస్ పైన కూడా ఇజ్రాయెల్ చాలా దాడులు చేస్తుంది. సో మీరు పెట్టిన కండిషన్స్ మా దేశం పైన మీరు ఎలా అయితే అటాక్స్ ఆపారో, సీజ్ ఫైర్ ప్రకటించారో, అలానే
మాకు సపోర్ట్గా ఉన్న ఆ కంట్రీస్ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు ఆపాలి. లెబనాన్ పైన, హిజ్బుల్లా పైన, హమాస్ పైన, పాలిస్తాన్ పైన, ఇటువంటి కంట్రీస్ పైన ఖచ్చితంగా అటాక్స్ ఆపాలా ఆ గ్రూప్స్ పైన అంటూ కూడా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అలాగే వారిపైన ఉన్న శాంక్షన్స్ ని పూర్తిగా తొలగించాలి, ఫ్రోజన్ అసెట్స్ ని రిలీజ్ చేయాలి. సో వార్ డ్యామేజెస్ కంపెన్సేట్ ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇరాన్ సబార్డినేటీ అంగీకరించాలి. పూర్తి అధికారం మొత్తం కూడా ఇరాన్కే ఉంటుందని అది అంగీకరించాలంటూ కూడా చెప్తుంది. ఇందులో రెండు మేము చేయమంటూ ఆల్రెడీ యుఎస్ కండిషన్స్ చెప్పింది, అది ఫ్రోజన్ అసెట్స్ రిలీజ్ చేయమని చెప్పింది, వార్ డ్యామేజ్ కి మేము కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వమని చెప్పింది. కానీ ఆ రెండు మాకు కావాలంటూ కూడా ఇరాన్ పెట్టిన కండిషన్స్. సో ఇలా పీస్ టాక్స్ నడుస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో మోజ్దాబా ఖమేని, అతను చనిపోయాడంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ ఇప్పుడు ఒక వీడియోని రిలీజ్ చేయటం, ఒక జీబీ బాంబ్తో అటాక్ చేశారంట. అదేంటంటే రహస్య బంకర్ కావచ్చు, లేదంటే బాగా లోపలికున్న ఒక 1-2 కిలోమీటర్స్ లోపలికున్న బంకర్స్లో కూడా అది పెనిట్రేట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి బాంబు బ్లాస్ట్ అవుతుంది. ఎక్కడ ఎంత పెద్ద బంకర్లో దాక్కున్నా, రహస్య బంకర్లో దాక్కున్నా అతను లొకేషన్ తెలిస్తే చాలు, సో అది బ్లాస్ట్ అవుతుంది. ఖచ్చితంగా బంకర్లో దాక్కున్న వాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు కూడా జీబీ బాంబ్స్తో ఇరాన్కి సంబంధించిన యురేనియం నిల్వలు ఎక్కడైతే దాచారో రహస్యంగా ఆ నిల్వల పైన, భూగర్భంలో ఉన్న ఆ నిల్వల పైన అటాక్ చేసింది అమెరికా. ఇజ్రాయెల్ కూడా జాయింట్ ఆపరేషన్స్ చేసింది. సో ఇప్పుడు తాజాగా మోజ్దాబా ఖమేని లొకేషన్, అతను ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే దాక్కున్నాడో దాన్ని కనుక్కుని ఇప్పుడు అటాక్ చేసింది అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. ఇరాన్ చెప్పట్ల, అమెరికా చెప్పట్ల, ఇజ్రాయెల్ చెప్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీ అఫీషియల్గా పెట్టిన పోస్ట్ అది. నిన్న రాత్రి యుఎస్ ఏదైతే ఇరాన్లో మోజ్దాబా ఖమేని దాక్కున్న రహస్య బంకర్ పైన అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు, ఇది స్వయంగా అమెరికానే డిక్లేర్ చేసిందంటూ కూడా వారు పోస్ట్ పెట్టడం జరిగింది. యుఎస్ ఆర్మీ అఫీషియల్లీ కిల్డ్ హిమ్ అంటూ కూడా ఒక పోస్ట్ అయితే వారు పెట్టడం జరిగింది. సో ఇదైతే ఇరాన్ ఐఆర్జేసీ ఊకిరించాయి అంటూ కూడా చెప్తున్నాయి, కన్ఫర్మేషన్ చేసిందంటూ కూడా చెప్తుంది, కానీ వారైతే మాత్రం ఎక్కడా కన్ఫర్మేషన్ చేయలేదు. సో ఎందుకు ఇజ్రాయెల్ ఈ రకంగా అమెరికా పైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది? దీనికి రీజన్ ఏంటంటే పీస్ టాక్స్ నడవడం ఇష్టం లేదు, ఈ యుద్ధం ఆగిపోవడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. పూర్తిగా పాలిస్తాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, ఈ దేశాలన్నింటినీ కూడా నాశనం చేయాలి. తర్వాత ఇరాన్ వరకు కూడా వారి ఆధిపత్యం ఉండాలని చెప్పి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నిస్తుంది. అందుకని అమెరికా సపోర్ట్ తీసుకుని అటాక్స్ ఎక్కువగా చేస్తుంది. సో అలా అటాక్స్ చేస్తున్న టైంలోనే ఇరాన్ ఎవరు ఊహించని విధంగా యుద్ధం చేసింది. అగ్రరాజ్యమైన అమెరికా పైన మేము యుద్ధం చేయగలం అంటూ కూడా ప్రపంచ దేశాల ముందు నిరూపించుకుంది. సో చాలా తెలివిగా యుద్ధం చేసి ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమైన హార్మోజ్ని క్లోజ్ చేసి ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా ఎమర్జెన్సీ లాక్డౌన్ పెట్టే దిశగా అవన్నీ కూడా చేయగలిగాయి ఇరాన్. సో చూద్దాం, మోజ్దాబా ఖమేని కనుక చనిపోతే మరి ఇరాన్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికయ్యే లీడర్ ఎవరు? ఇప్పటికే అక్కడ ఒక చీలిక వచ్చిందంటూ చెప్తున్నారు, ఇటు బసీస్ ఫోర్స్కి, ఐఆర్జేసీ ఆర్మీకి, అలాగే అక్కడున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖమేని నాయకత్వంలో ఉన్న అసెంబ్లీలో ఉన్న లీడర్స్, వారికి ఇటు ఆర్మీ ఫోర్స్కి ఒక చీలిక వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేని ఆల్రెడీ చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు మోజ్దాబా ఖమేని కూడా చనిపోతే ఇరాన్ పరిస్థితి రైట్. మీరు కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా మోజ్దాబా ఖమేనిని నిజంగానే యుఎస్ చంపేసిందంటారా? ఇజ్రాయెల్ ఎందుకు ఈ రకంగా కామెంట్స్ చేస్తుంది?